మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. పహల్గామ్లో ముష్కరులు 28 మందిని చంపిన తర్వాత భారత ప్రధాని మోడీ గారు ఓ మాట అన్నారు. ఎవరు ఊహించిన విధంగా మా ప్రతిచర్య ఉంటుంది. వాళ్ళు భూతలం దాటిపోయేంత వరకు వెంటబెట్టైనా సరే వాళ్ళని పట్టుకుంటాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తాం. ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే ఎవరు ఊహించిన విధంగా ఉంటుందన్నారు. అన్న రోజే ఒక నిర్ణయం తీసుకున్నారు. సింధు నది జలాల్ని ఆఫ్ చేసేస్తా అన్నారు. అలా ఆఫ్ చేయడం వల్ల పాకిస్తాన్కి తీవ్రమైన నష్టం వస్తుంది. ముఖ్యంగా అక్కడ వ్యవసాయానికి ఈ సింధు నది నీటితోటి అక్కడ వ్యవసాయం చేస్తారు. ఆ తాగునీరు సాగునీరు కూడా ఈ నది మీదే 80% పాకిస్తాన్ ఆధారపడి దాన్ని ఆపుతా అన్నారు. అయితే అది ఆపడం వెంటనే సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే దాన్ని ఆపాలంటే అది పెద్ద నది కాబట్టి అక్కడ ఖచ్చితంగా డ్యామ్ నిర్మాణం జరగాలి. అది ఇప్పటికిప్పుడు చేయడం కష్టం. దాని మీద పాకిస్తాన్ రియాక్ట్ అయింది. మోడీ ఊపిరి ఆపేస్తాం, రక్తాన్ని సింధు నదులు కలిపేస్తాం అంటే ఏవో కబుర్లు చెప్పారు. అయితే సడన్ గా ఈ రోజు మార్నింగ్ న్యూస్ చూసరికి ఒక ఛానల్లో సింధు నదికి ఉపనది అయినటువంటి జేలం నది తాలూకా డ్యామ్ గేట్లు ఎత్తేసారు ఒకేసారి. దానివల్ల ఆ వాటర్ అంతా కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ముజఫరాబాద్, చికోటి ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి అక్కడ అంటే వాళ్ళని ఇబ్బంది పడితే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది అని ఒక ఛానల్ వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది పాకిస్తాన్ ఆడుతున్న డ్రామా అని అంటున్నారు. అంటే ఇక్కడ తప్పు చేశారు కదా, అంటే 28 మంది అమాయకుల్ని చంపేశారు కదా నిరాయుతో ప్రపంచ దేశాలకు కోపం వచ్చింది. ప్రపంచ దేశాల నుంచి కోపం అంటే వాళ్ళ కోపం నుంచి తప్పించుకోవడం కోసం, ప్రపంచ దేశాలను శాంతపరచడం కోసం ఇక్కడ భారతదేశం చూసారా మా ప్రజలను చంపేయడానికి డ్యామ్ నీటిని వదిలేసింది. జలం నది డ్యామ్ నీటిని ఒక ఆరోపణ చేస్తుందని కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి. అదే కొన్ని ఛానల్స్ ఏం చెప్తున్నాయంటే ప్రధానమంత్రి ఊహించిన దెబ్బ కొడుతున్నాడు కదా, ఇదే ఊహించిన దెబ్బ. మొదట ఏం చెప్పారు, ఆయన నీటిని ఆఫ్ చేస్తానని చెప్పారు. తేరా చూసి ఇప్పుడు నీటిని ఆఫ్ చేయలేదు, వరదల పారించారు. అది ఊహించిన దెబ్బ అంటే అని కొన్ని ఛానల్ చెప్తున్నారు. అది ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది చెప్పలేం. ఎందుకంటే యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒక నీతివంతమైన యుద్ధం చేయడం అనేది అసాధ్యం అవుతుంది. ఎందుకంటే ఈవెన్ మీరు మహాభారతంగా చూసుకున్నట్లయితే అది 18 రోజులు యుద్ధం జరిగితే మొదటి 10 రోజులు అందరూ నీతిగా యుద్ధం చేశారు. 10 రోజులు దాటిపోయిన తర్వాత కాంచి ఇటు పాండవులు అటు కౌరవులు ఇద్దరు యుద్ధ నీతిని వదిలేశారు. ఇంకా అవినీతి వైపు వెళ్ళి అవినీతి యుద్ధం చేశారు. కాబట్టి ఇక్కడ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత నీతిగా చెయ్యాలి అన్నది కుదరదు. ప్రేమలోని యుద్ధంలోనే వారన్ లవ్ అంటారు, టాలిస్టర్ రాసింది. అందులో ఏం చెప్తారంటే రెండు ప్రారంభించడం ఈజీయే, ముగించడం కష్టం అంటారు. చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్లోకి అమెరికా సైన్యాన్ని పంపించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండవలసిన పరిస్థితి. ఇంత ఉన్నా లాస్ట్కి అవమాన భారంతో తిరిగి అమెరికా సైన్యం వెనక్కి వచ్చేసి దీన్ని బట్టి ఏంటంటే ఎన్ని సంవత్సరాలు గడిచింది ఆ యుద్ధం. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్ చూడండి ఎన్ని సంవత్సరాలు బట్టి నడుస్తుందో. ఉక్రెయిన్ చాలా చిన్న దేశం కానీ ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఎంత చిన్న దేశమైనా దానికి సపోర్ట్ చేయడానికి కొన్ని దేశాలు వస్తాయి. సో ఇక్కడ చైనా రావడానికి అవకాశం ఉంది. అందుకోసమే ప్రధానమంత్రి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. అయితే ఇలా డైరెక్ట్గా యుద్ధం చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఈ డ్యామ్ గేట్లు ఎత్తేసారు అని ఒక ఛానల్ చెప్తుంది. కానీ నిజమేంటంటే ఎవరికీ తెలియదు. పాకిస్తాన్ మాత్రం భారతదేశం మీద ఆరోపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి మొదటి నుంచి అటువంటి కుయుక్తులు తెలుసు. ఎప్పుడు కూడా అది చేయవలసిన ఎదపనులు చేసి భారతదేశం మీద ఆరోపణలు చేస్తుంటుంది. అంటే దొంగ అని అరిచినట్టు అనమాట. అది అన్ని ఎదపనులు చేసి భారతదేశం మీద ఎప్పుడు తోసేస్తుంది. ఇది మొదటి నుంచి అలా ఇప్పుడు కాదు. మొదటిసారి పాకిస్తాన్తో మనకు వచ్చిన యుద్ధం కానీ చూసుకున్నట్లయితే ఎప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తుంది. బహుశా ఇది కూడా తప్పుడు ఆరోపణ కావచ్చు. లేదంటే ఇందా చెప్పినట్లు యుద్ధం నీతివంతంగా చేయడం కుదరదు కొన్ని సందర్భాల్లో. అందుకోసమే ఊహించిన దెబ్బ కొడతాను అని మన ప్రధానమంత్రి ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆ ఊహించిన దెబ్బలో మొదటి భాగం ఏమో ఇది. ఈ రెండులో ఏది కరెక్ట్ అని తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.